హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నివీనిత్వి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారం అండి. ఇవాళ వీడియోలో మార్గశిర మాసంలో మనం చేసుకోబోయే 5 గురువారాల వ్రతం నియమాలు, అలాగే పూజా నియమాలు ఏమిటి, మనం ఆ ముందు రోజు కానీ అలాగే పూజ చేసే టైంలో అంటే గురువారం బుధవారం ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో చూద్దాం. మార్గశిర మాసం అంటేనే మార్గం చూపించేది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ మాసంలో 5 గురువారాలు అంటే మార్గశిర మాసంలో ఎన్ని గురువారాలు వస్తాయో అన్ని గురువారాలు లక్ష్మీ పూజను అంటే లక్ష్మీ వ్రతంగా చేసినట్లయితే ఆ ఇల్లు సుఖశాంతులతో అలాగే లక్ష్మీ వైభోగంతో ఉంటుందని సాక్షాత్తు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో చెప్పింది. అయితే ఆమె నియమాలు కూడా చెప్పింది. ఏమేమి నియమాలు పాటించాలి, ఎలా ఉండాలి ఇంట్లో, అలాగే ముందు రోజు ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఆ రోజంతా కూడా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారే భూమిపైకి వచ్చి ఒక అవ్వతో ఇలా చెప్పారు. అవన్నీ కూడా నియమాలు పాటించి పూజ చేసుకున్నట్లయితే సంపూర్ణ ఫలితాన్ని పొందుతాము. ఇందులో ఏ ఒక్క నియమం పాటించలేకపోయినా, మనం తెలుసుకోలేకపోయినా మనము చేసిన పూజ అనేది మనకి ఫలితాన్ని ఇవ్వదు. అదేమిటంటే ఇప్పుడు డీటెయిల్డ్గా ఒక్కొక్కటి చూద్దాం. మొదటగా అయితే ముందు రోజు అంటే బుధవారం రోజు సాయంత్రమే ఆవు పేడతో కానీ పసుపు, ఇప్పుడైతే మనకు ఆవు పేడ దొరకట్లేదు కాబట్టి పసుపుతో కానీ ఇంటి ముందు అలికి అలాగే గడప దగ్గర చక్కగా పూజ చేసి 2 వైపులా దీపాలని పెట్టి, ఇంటి వైపు చూసేటట్టు 2 దీపాలను పెట్టి, ముఖ్యంగా 2 సైడ్స్ కూడా పద్మం ముగ్గును అంటే కమలం ముగ్గును వేసి మధ్యలో అమ్మవారి పాదం ముగ్గులు అంటే పాదాలు వస్తాయి కదండి, అలా వేసి అలాగే గడప లక్ష్మిని కూడా పూజించి, ఆ ఫోటో ఫ్రేమ్ ఉంటుంది కదా మన ఇంట్లో, అలా పూజించి మనము సిద్ధం చేసుకోవాలి. ఇదంతా కూడా బుధవారం సాయంత్రమే మనము ఒకసారి దీపాలు వెలిగించి దీపం అనేది పెట్టి బుధవారం చేసుకోవాలి. అలాగే గురువారము మనం ఇంట్లో కానీ అంటే మన ఇంట్లో పూజ రూమ్లో కానీ అలాగే బయట కానీ చేసుకోవచ్చు. అయితే ఇది మన అమ్మగారింటికి వెళ్ళినప్పుడు లేకుంటే బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు అలాంటి టైంలో ఈ పూజని చేయకూడదు. కేవలం మన ఇంట్లో మాత్రమే చేసుకోవాలి. సో అలా మనం పీఠాన్ని ఏర్పరచుకొని కలశం అనేది పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకుంటే లేదు. పూజలో అయితే నియమం ఏమీ లేదండి. కాకపోతే ఒక సేరు అనేది తెచ్చి బియ్యం అనేది అందులో పెట్టి అంటే బియ్యాన్ని కొలిచి పసుపులో ఒక్కని అద్ది దాని మీద పెట్టి పూజను చేసుకోవాలి. కలశం అయితే ఆనవాయితీ లేదు, పెట్టుకుంటే కూడా చాలా మంచిది. అయితే ఇలా మనం పెట్టుకున్న తర్వాత మనము ఇవన్నీ కూడా గురువారం లేకుంటే బుధవారం సాయంత్రం లేదంటే గురువారమే చేసుకోవాలి. ఈ రోజంతా కూడా ఇల్లు అలకడం, ఇల్లు ఊడ్చడం అలాంటివి చేయకూడదు. అలాగే చిరిగిన బట్టలు వేసుకోవడం, అలాగే ఆ బట్టలతో పూజ చేయడం అలాంటివి చేయకూడదు. అలాగే ఈరోజు తలంటు స్నానం అంటే షాంపూతో కానీ తలకు నూనె పెట్టుకొని తలస్నానం చేయడం కానీ అలాంటివి చేయకూడదు. ముందు రోజే తలస్నానం అనేది చేసేసుకొని షాంపూతో ఆ తర్వాత గురువారం అనే రోజు మాత్రం తెల్లవారుజామునే లేచి ఈ పూజని ఉదయం 7 నుంచి 8 గంటల లోపే పూర్తి చేయాలి. ఆ తర్వాత చేయడం కంటే కూడా బ్రహ్మి ముహూర్తంలోకి మాత్రమే చేస్తే ఈ పూజ ఫలితం అనేది ఉంటుంది. పూజ చేసేవారు చీరను కట్టుకొని పూజను చేయాలి. అలాగే ఈరోజంతా కూడా పిల్లల్ని ఏడిపించడం, అలాగే చీపురుతో కొట్టకూడదని అంటే ఒక కథలోనే ఉంది కదండి, చీపురుతో కొట్టడం, అలాగే వాళ్ళని ఏడిపించడం, తిట్టడం, గట్టిగా అరుచుకోవడం, ఇంట్లో కొట్లాటలు, అలాగే మనస్పర్ధలు, అబద్ధాలు ఆడడం, అలాగే ఎవరి మీదైనా ద్వేషించుకోవడం, కోపాలు, ఇవన్నీ కూడా ఈ మాసంలో అసలు చేయకూడదండి. చాలా ప్రశాంతంగా అలాగే లక్ష్మీదేవి స్వరూపంగా ఈ మాసంలో ఉండాలి. అలాగే గురువారం ఈ పూజ చేసేవాళ్ళు కూడా ఈ నియమాలు పాటించాలి. అలాగే ప్రసాదం మనం ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రసాదం పెడతాం కదండి. మొదటి వారం పుల్లగం, 2వ వారం తిమ్మనం, అట్లు అలాంటివి పెడతాం కదా, అవన్నీ కూడా మన ఇంట్లో వాళ్ళమే తినాలి. కానీ బయట వాళ్ళకి ఈ ప్రసాదాన్ని అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని అలాగే పాలని కూడా ఎవరికి ఇవ్వకూడదు, మన ఇంట్లో వాళ్ళమే తినాలి. వ్రతకథ అనేది ప్రతి వారం కూడా చదువుకోవాలి. అలాగే అమ్మవారి పాదముద్రలు అనేవి ఖచ్చితంగా పూజా మందిరంలో అలాగే ఇంటి ముందర అనేది కూడా ఖచ్చితంగా వేయాలి. అలాగే అమ్మవారి పూజలో పసుపు గణపతిని ఖచ్చితంగా
మనము పూజించాలి. ఆ తర్వాత ఇటు సైడు అటు సైడు ఏనుగులు గీంకరించినట్లుగా ఉన్నట్లు ప్రతిమలని పెట్టుకోవాలి. అలాగే అమ్మవారి పూజలో ఎర్ర వస్త్రములు, ఎర్రటి పువ్వులు, కలువ పువ్వులు, గన్నేరు పువ్వులు, దాంతోపాటు ఎర్రటి అక్షింతలు ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత టెంకాయ అంటే కొబ్బరికాయ లాస్ట్లో కొడతాం కదా, దానికోసం. అలాగే తాంబూలం ఎవరికైనా ఇవ్వడానికి జాకెట్ పీసులు, దాంతోపాటు కర్పూరం. అలాగే ఈరోజు మనము కమలం ఒత్తులతో ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే చాలా మంచిది. మీకు కనుక వీలైతే ఈరోజు అమ్మవారి దగ్గర కమలం ఒత్తి అంటే 5 ఒత్తులు కలిసినట్లుగా కమలం ఒత్తి అంటారండి. ఇవి మనకి షాప్స్లలో కూడా ఉంటాయి, మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు. ఆ కమలం ఒత్తిని ఆవు నెయ్యితో ముంచి దీపం పెట్టినట్లయితే అమ్మవారి దగ్గర చాలా మంచిది. 5 గురువారాలు అంటే 4 గురువారాలు మార్గశిర మాసంలో, 1 గురువారం పుష్యమాసంలో 5 గురువారాలు ఈ నోమును నోచుకున్నాక 5 మంది ముత్తైదువులను పిలిచి వారికి మనమే స్వయంగా వడ్డించి వాళ్ళకి దక్షిణ తాంబూలాలను ఇచ్చి వారి దగ్గర మనం ఆశీర్వాదం అనేది తీసుకోవాలి. మంగళగౌరి వ్రతం లాగా మనము దీనిని ఉద్యాపించేదంటూ ఏమీ లేదండి. ఎందుకంటే అమ్మవారు మన ఇంట్లో ఎప్పుడూ తాండవం ఆడుతూనే ఉండాలి కాబట్టి మనం కదిలించడం, అలాగే ఉద్యాపన చెప్పడం అలాంటివి లక్ష్మీదేవి పూజకి ఉండవు. ఏ వారానికి ఆ వారం పీఠం అనేది కదిలించాలి. అలాగే 5వ గురువారం కూడా పెట్టి పీఠం అనేది కదిలించాలి. ఒకవేళ మీకు పీరియడ్ వచ్చినట్లయితే ఆ వారము లెక్కలేకి రాదు, తర్వాత వారం అనేది చేసుకోవాలి. ఈసారి మనకు 5 గురువారాలు మార్గశిర మాసంలో వచ్చాయి కాబట్టి ఒక వారం పోయినా మిగిలిన 4 వారాలు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 3 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో చేసుకున్నట్లయితే ఆ 2 గురువారాలు పుష్యమాసంలో చేసుకోవాలి. అంతేకాని దీనివల్ల టెన్షన్ పడడము అలాంటివి చేసుకోకూడదు. ఈ పూజ చేసిన రోజున తల దువ్వుకోవడం, చిక్కును తీసుకోవడం, అలాగే నూనెను పెట్టుకోవడం, జడను వేసుకోవడం, అందంగా రెడీ అవ్వడం అలాంటివి చూసుకోకూడదు. అద్దం చూడకూడదు. అలాగే ఎవరితోనూ కల్లాలాడకూడదు అంటే కొట్లాడకూడదు. అలాగే ఈ రోజున బ్రహ్మచర్యం అనేది పాటించాలి. అలాగే అమ్మవారికి సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అంటూ నీరాజనాలు పలికి ఉదయం పూట అలాగే సాయంత్రం పూట గడపకి హారతులను ఇచ్చి అమ్మవారికి కూడా మంగళహారతులను ఇచ్చి పాటలు పాడుకోవాలి. అలాగే ఈ రోజున మనము మధ్యాహ్నం వేళ కానీ సాయంత్రం వేళ కానీ నిద్రపోకూడదు. అలాగే ఈ పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి లేదు అన్న పదం అనేది అస్సలు వినపడదు. లక్ష్మీ అమ్మవారు తాండవిస్తుంది. ఎందుకంటే అమ్మవారి పుట్టినరోజును మనం పూజగా చేసుకుంటున్నాం, అలాగే లక్ష్మీ నోమును మనం చేస్తున్నాం కాబట్టి ఈ నోముని మాకు ఉంది లేదు అని లేకుండా ఎవరైనా కూడా ఈ నోముని ఆచరించవచ్చు. అలాగే అమ్మ వాళ్ళ ఇంటి కోసం కూడా మనము 5వ గురువారం అనేది చేసుకోవచ్చు. ప్రతి గురువారము కూడా పూజ అయిన తర్వాత అలాగే షోడశోపచార పూజ, అష్టోత్తరము ఇవన్నీ చెప్పుకున్నాక వ్రతకథాన్ని చదివి అక్షింతలు వేసుకొని పూజను అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇవండి ఇవాళ వీడియోలో నియమాలు, అలాగే కావాల్సిన పూజా సామాగ్రి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే లైక్ చేయండి. మీ వాళ్ళకి చెప్పాలి అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.